హలో బ్యూటిఫుల్ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ జంతికలు అయితే అమ్మ చేసేటప్పుడు చూడటం, కొంచెం కొంచెం హెల్ప్ చేయడం ఇలాంటివి తెలుసు. బట్ స్క్రాచ్ నుండి ప్రిపేర్ చేయడం అయితే ఇదే మొదటిసారి. కానీ చాలా బాగా వచ్చాయి. నేను ఎలా ప్రిపేర్ చేశాను ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. రైస్ అయితే ఇలా చక్కగా వాష్ చేసేసి ఆరబెట్టేసుకున్నాను. రైస్ 1 క్వాంటిటీ తీసుకుంటే ఈ పప్పులన్నీ మిక్స్ చేసి డబుల్ క్వాంటిటీ అనమాట. రైస్కి డబుల్ క్వాంటిటీలో తీసుకున్నాను, 1:2 రేషియో లాగా. ఇవన్నీ మిక్స్ చేసేసి ఇలా పిండి పట్టించేసుకున్నాను. నేను ఎంతైతే పిండి తీసుకున్నానో దానికి ఎంత వాటర్ సరిపోతుంది, ఎంత సాల్ట్ సరిపోతుందో దాన్ని బట్టి సాల్ట్ వాటర్లా మిక్స్ చేసేసుకొని పిండిలో డైరెక్ట్గా నేను కారపొడి, జీరా అండ్ వాము మాత్రమే మిక్స్ చేశాను. మీ దగ్గర ఉంటే నువ్వులు కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. నా దగ్గర లేక యాడ్ చేసుకోలేదు. నేను తీసుకున్న వాటర్ అయితే సరిపోయింది, 1 స్పూన్ అలా మిగిలింది అంతే. ఇలా ఆయిల్ చక్కగా వేడెక్కిన తర్వాత ఈ పిండి మొత్తం జంతికల గొట్టంలోకి వేసేసుకొని, అంటే కొంచెం కొంచెంగా జంతికల గొట్టంలోకి వేసేసుకొని జంతికల్లో ఒత్తేసుకోవడమే. చాలా బాగా కుదిరేయండి, చాలా గుల్లగా క్రిస్పీగా వచ్చాయి. ఈ జంతికల్ని మీ సైడ్ ఏమంటారు? ఇంకేమైనా పేర్లతో పిలుస్తారా? అండ్ మీరేమైనా ప్రొసీజర్ ఫాలో అవుతారా? ఇంకేమైనా ప్రొసీజర్ ఫాలో అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను కూడా నెక్స్ట్ టైం ఆ ప్రొసీజర్లో ఒకసారి ట్రై చేసి చూస్తాను. ఓకే, మరి ఉంటా, బాయ్.